కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మేడ్చల్ జిల్లా ఔషాపూర్ విబిఐటి కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపపై చర్యలకు విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థుల వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కి పంపుతున్నట్లు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు స్టూడెంట్స్. వార్డెన్ రూపపై చర్యలు తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చీఫ్ వార్డెన్ సత్యనారాయణపై కూడా చర్యలకు వారు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్ విబిఐటి కాలేజీలో ఉద్రిక్తతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రూపపై చర్యలకు విద్యార్థులు పట్టుపడుతున్నారు. విద్యార్థినుల వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కి పంపుతున్నట్లు ఆమెపై ఆరోపణలు ఇస్తున్నారు. అయితే వార్డెన్ రూపపై చర్యలు తీసుకునే వరకు నిరసన ఆపమంటూ హెచ్చరిస్తున్నారు స్టూడెంట్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అసలు అక్కడ ఏం జరుగుతుంది? విబిఐటి కాలేజీలో గర్ల్స్ చెప్తున్నట్టు నిజంగానే రూప ఆ గర్ల్స్ వీడియోస్ తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కి పంపుతున్నది అనేది నిర్ధారణ అయిందా? స్టూడెంట్స్ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే హాస్టల్ వార్డెన్ రూప కొంతమంది విద్యార్థులకు సంబంధించిన ఫోటోలను తీసి చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు పంపడం కావచ్చు. ఆ తర్వాత సత్యనారాయణ పంపిన తర్వాత అవే ఫోటోల్ని కాలేజ్ గ్రూప్ లో వేసిన తర్వాత ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విద్యార్థులంతా కూడా ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత చూస్తే ఆమె తరచుగా ఇవే ఫోటోలు కూడా ఈ చీఫ్ వార్డెన్ కు పంపుతున్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మొత్తం విద్యార్థులంతా ఒకటి అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం కాలేజ్ యాజమాన్యం కూడా దిగి వచ్చి వార్డెన్ రూపతో పాటు చీఫ్ వార్డెన్ సత్యనారాయణ ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పడంతో ప్రస్తుతం ఆందోళన అయితే విరమించారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి సంబంధించిన ఫోటోలు తీసుకున్నారు, ఈ ఫోటోలు తీసుకోవడం ద్వారా ఏ రకంగా ఆయనకు పంపుతుంది, ఏ ఉద్దేశంతో ఆయనకు పంపుతుంది అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు కాలేజ్ యాజమాన్యం ఇద్దరిని తొలగించడంతో పాటు పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు ఎవరెవరికి ఫోటోలు పంపిందన్నటువంటి విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ రంజిత్.